కావాలంటే మీరు మహాభారతం చెప్పండి. మీ పాపపు కర్మ కావచ్చు, మీరు చేసుకున్న పూర్వజన్మ పాపం కావచ్చు. తండ్రిని అవమానించిన, తండ్రిని ఏడిపించిన, తండ్రిని బాధ పెట్టిన ఏ కొడుకు ప్రయోజకుడు కాడు కాడు కాడు. ఇది సత్యం. దయచేసి తండ్రిని ఏడిపించకండి. తండ్రి మాటకు విలువివ్వండి. తండ్రి మాట మీకు వార్ధక్యంలోకి వచ్చిన తర్వాత నచ్చకపోతే ఒక్కసారి మీరు చిన్నతనంలో చేసినటువంటిది గుర్తు చేసుకోరా. ఓ నీచ నికృష్ట కొడక, చిన్నతనంలో నీ తండ్రితో మారాన్ చేశావు. ఇది నాకు ఇదే కావాలి, ఈ డ్రెస్సే కావాలి, ఈ బట్టే కావాలి, ఈ చాక్లెటే కావాలి, నేను ఇదే చూస్తా, నాకు ఇదే సైకిల్ కావాలి, నాకు ఇదే బట్టి కావాలని ఎంత సతాయించావురా నీచ నికృష్ట కొడక. అవన్నీ కూడా సహించి తండ్రి ఓర్పు బట్టి ఆయన జీవితాన్ని త్యాగం చేసి తను తినక తను తాగక నీ కొరకు అహర్నిశలు కష్టపడి తన సుఖాలన్నీ త్యాగం చేసి నువ్వు అడిగిందల్లా గురించాడు కదరా నీచ నికృష్ట కొడక. ఇప్పుడు అలా భావించరా ఓ నీచ గుణములున్న కొడక. నీ తండ్రి కూడా ఇవాళ మాట్లాడుకుంటే అలా అనుకో, చిన్నప్పుడు నేను ఇలానే మారం చేశాను, మా తండ్రి గారు కూడా ఇవాళ మాట్లాడుకుంటే నాకు కోపం వచ్చేస్తుంది అనుకొని ఆ కోపాన్ని నిగ్రహించి ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పాలా నీచ కొడక. మారరా నీచుడా, మారకపోతే మహాపాపి అవుతావురా నీచుడా. నేను చెప్పట్లేదు, ఇవన్నీ మహాభారతమే చెప్తుంది. మారితే ప్రయోజకుడు అవుతావు, గొప్ప జ్ఞానవంతుడు అవుతావు. తండ్రిని ఎప్పుడు ఏడిపించకూడదు. తండ్రి మాట విను. తండ్రి చెడిపోయి ఎప్పుడు చెప్పడు. ఒకసారి నీ జన్మ అయిందంటే, నీకు మనస్సాక్షి ఉంటే కూర్చో, ఒక చోట ప్రశాంతంగా కూర్చో. గాడుదలు తిరుగుతాయి రోడ్డు మీద, అలా తిరగకు. ఒక కూడా కూర్చొని నా తండ్రి ఏం చెప్తున్నాడు, నా చిన్నతనం నుండి ఏం చెప్పాడు, ఎన్ని ఫెయిల్యూర్ అయ్యాయి నా తండ్రి చెప్తే, ఎన్ని చోట్ల నేను చెప్పినా వినకుండా అనర్థాలు పాలయ్యాను, అవమానాలు పాలయ్యాను, దెబ్బలు తాకించుకున్నాను, ఎంత నష్టపోయాను జీవితంలో అని ఒక మంచి మనస్సుతో కూర్చొని ఆలోచించరావు నీచ నికృష్ట కొడక. ఆలోచిస్తే నీ తండ్రి గుణం ఏందో అర్థమవుతుంది, నీ తండ్రి త్యాగం ఏందో అర్థమవుతుంది. అలాంటి తండ్రిని మోసం చేయకు, అలాంటి తండ్రిని ఇబ్బంది పెట్టకు, అలాంటి తండ్రిని అవమానపరచకు. మాట విను. ఆయన ఏం అడగడు, నీ ఆస్తులు అడగడు నీ తండ్రి. నువ్వు బయటకు వెళ్ళి స్నేహాలు చేస్తే వాళ్ళు అడుగుతారు నీ ఆస్తిని. ఒరే ఇవాళ నీకు పండుగ వచ్చినా, మంచి జరిగినా చెడు జరిగినా నీ బయట వాళ్ళు అడుగుతారు, నీ స్నేహితులు, నీ బయట బంధువులు అడుగుతారు. మంచి శుభకార్యం చేసుకున్నావా, రే ఇవాళ ఏం పార్టీ రాని అడుగుతారు, ఎంత ఖర్చు పెట్టావురా అంటారు. అశుభం జరిగిందా, అరే ఏం పార్టీ రాని అడుగుతారు. నీ తండ్రి అడుగుతారా? నీకు బాధ కలిగితే గుండెలు కట్టుకుంటాడు. అలాంటి గొప్ప హృదయం ఉన్న తండ్రి, అలాంటి తండ్రిని, అలాంటి త్యాగమూర్తిని ఏడిపిస్తావా? అలాంటి తండ్రి మాట వినకుండా ఉంటావా? భ్రష్టు పట్టిపోతావు. రే మారు. ఓ నీచ గుణములు ఉన్న కొడుకులారా మారండి, దయచేసి మీ పాదపద్మములకు నమస్కరించండి, మార్చుకోండి దయచేసి. వద్దు, తండ్రిని ఇబ్బంది పెట్టకండి. తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోండి. ఎంత త్యాగం చేస్తే మీ దేహం నిలబడ్డది. బాధ వాళ్ళ కాళ్ళు రాగానే, చేతులు రాగానే, కాసింత చదువుకోగానే గొప్పవాడు అనుకుంటున్నావా? కాదు. అందుకే బుద్ధి జ్ఞానం మనోజ్ఞానం రావాలంటే తల్లిదండ్రులను పూజించి వారి పాదాలు కడిగి 3 ప్రదక్షిణలు చేస్తే జ్ఞానవంతుడవుతారు. అది చెబుతుంది మహాభారతం. మొదటి నుండి చెప్తుంది మహాభారతం. దయచేసి అలాంటి ఆలోచనలు ఉన్నవారు ఇవాళ మీకు ఏర్పడకపోవచ్చు, నిజం చెప్తున్నాను. తండ్రులను బాధ పెట్టుతున్నటువంటి కొడుకులారా ఇవాళ మీరు బాగుంటున్నారు అనుకుంటున్నారేమో, అది శాశ్వతం కాదు. దయచేసి చరిత్రలో ఎంతో మందిని చూశాం, మీరు అదే కోవకి వెళ్ళిపోతారు. తండ్రిని హృదయాన్ని బాధ పెట్టిన వారు, తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేని వారు రోడ్డు పాలయ్యారు, కష్టాలు పడుతున్నారు. ఇప్పటితో అయిపోలే దేహం, ఇంకా అనుభవించాలి జీవితం, చాలా ఉంది దేహం. దయచేసి మారండి. మీ కర్మ ఏముందో తెలుసా? గుర్తుపెట్టుకోండి. తండ్రిని దేశిస్తున్నాను, తండ్రి మాట వింటలేను అంటే నాకు రాబోయే కాలంలో ఏదో పెద్ద ఆపద ఉంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఆ ఆపద పోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ మార్పును మార్చుకో. నీ తండ్రిని పూజించు, నీ తండ్రిని గౌరవించు, లేదా నీ కర్మను అనుభవిస్తావు. బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇవాళ విన్నా, ప్రత్యక్షంగా విన్నా, పరోక్షంగా విన్నా, లైవ్లో విన్నా, మైక్ల ద్వారా విన్నా పురజనులారా
మీకు ఇవాళ ఏర్పడకపోవచ్చు, కానీ ఒక 5 ఏళ్లకో, ఒక 10 ఏళ్లకో, ఒక 15 ఏళ్లకో ఒక మహాత్ముడు వచ్చాడు పురమనందు. ఓ రోజు చెప్పాడు, తండ్రిని హింసిస్తే, తండ్రి హృదయాన్ని బాధ పెడితే, తండ్రిని ఏడిపిస్తే ఒకటి జరుగుతుందన్నాడు. ఇవాళ నా జీవితంలో అక్షర సత్యంగా జరుగుతుంది అని మీరు ఆనాడు బాధపడితే వచ్చేదేమీ లేదు. చెప్పిన వాడు రాడు. ఆ పాటికి నీ తండ్రి లేకపోతే నీ జన్మ శూన్యమిక. ఉంటే ఒకంత అదృష్టవంతుడివే. తప్పు తెలుసుకోనైనా తండ్రి పాదాలు కడిగి ఆనాడు, నాన్న నాది తప్పు అని బతికినంత కాలం ఆయన పాదపూజ చేసుకుంటే నువ్వు చేసిన పాపం పోతుందేమో. పొరపాటున నీ టార్చర్ పడలేక, నీ బాధ పడలేక నువ్వు దరిద్రుడు కావటానికి నీ తండ్రి గారు కాలం చేశారనుకో, బాగుపడలేవురా నాయనా. కోట్లు సంపాదించినా బాగుపడలేవు, కొట్టుకుపోతావు, ఏడుస్తావు, నరకం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ తండ్రి మాట వినని కొడుకులందరికీ ఇస్తున్నాడు మహాభారతం. తండ్రి మాట వినకుండా తండ్రి మీదకి రివర్సల్గా ఉన్న కొడుకులందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒక రోజున మీకు రివర్స్ అవుతుంది కాలం తప్పకుండా. నేను చాలా మందిని చూసిన, నా దగ్గరికి చాలా మంది వచ్చారు. ఇందులో అందరి జీవితాల్లో తొంగి చూసిన, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అనుభవం అంటే నా స్వానుభవం కాదండి, వచ్చిన వారి అనుభవాలు చూస్తూ చెప్తున్నారు. నిర్రవీగిన కొడుకులందరూ దరిద్రులై కొట్టుకుంటున్నారు. వద్దు, దయచేసి మారండి, తండ్రిని గౌరవించండి. మరేం అడగరు నీకు. నువ్వు అడిగినట్టుగా గొప్ప గొప్ప పనులు అడగడు ఆయన, గొప్ప గొప్ప కార్లు అడగడు, గొప్ప గొప్ప లక్షలు అడగడు. నువ్వు ఎంజాయ్ చేసేటానికి అడిగావే, పిచ్చి పిచ్చి తిరుగులకు అడిగా.